మీకు ఆల్రెడీ తెలుసు టోటల్గా 8 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్. అందులో చాయిస్లో 6 రాస్తే సరిపోతుంది. ఈ బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్లో నుంచి మాత్రమే నీకు 14 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ చాప్టర్ యానిమల్ డైవర్సిటీ 1లో మీరు షార్ట్గా చదవాల్సిన క్వశ్చన్స్ అయితే యాంథోజోవన్స్, ఫ్లూక్స్, పాలికిడ్స్, క్రస్టేషియన్స్, రాకినిడా వీటన్ని సాలియంట్ ఫీచర్స్ రాసేయండి విత్ ఎగ్జాంపుల్స్. హలో గైస్, కొనెచ్చువా గైస్. ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ చదువుతున్నారో, అది తెలంగాణ ఇంటర్మీడియట్ చదువుతున్నారో వాళ్ళకి తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. సో మీ 4 మార్క్ క్వశ్చన్స్. సో గైస్, మీకు బాటనీ కంటే జువాలజీ కష్టంగా ఉందా? అది కూడా యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 అకార్డింగ్ టు ద బ్లూ ప్రింట్ ప్రకారం మీకు ఎక్కడ ఏది కొంచెం కష్టంగా అనిపించిందో వాటన్నిటికీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వబోతున్నాము. సో 4 మార్క్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేవి లైన్ బై లైన్ మేము మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ ఈ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన పీడిఎఫ్ కూడా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో గైస్, ఏమేం చాప్టర్స్ నుంచి వస్తాయి? ఇది తెలంగాణ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్స్ కోసం జువాలజీ 4 మార్క్ క్వశ్చన్స్లో మీరు మేజర్గా 8 చాప్టర్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. మీకు ఆల్రెడీ తెలుసు టోటల్గా 8 క్వశ్చన్స్ వస్తాయి 4 మార్క్స్. అందులో చాయిస్లో 6 రాస్తే సరిపోతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్, యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవా. ఈ చాప్టర్స్తో పాటు కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ అయిన బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, ఈ బయాలజీ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్లో నుంచి మాత్రమే నీకు 14 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ ఒకటి వస్తుంది. అలానే పెరిప్లానెట్ అమెరికానా కాక్రోచ్ నుంచి మనకి 12 మార్క్స్ వస్తాయి. సో 12 మార్క్స్ అంటే నియర్లీ ఒక 4 మార్కు, ఒక 8 మార్కు వస్తుంది. సో ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటే ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్, 14 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. ఇప్పుడు మీకు చాలా షార్ట్ ఫామ్లో ఏ చాప్టర్స్, ఏ క్వశ్చన్స్ అనేవి నేను డీటెయిల్డ్గా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ థింగ్, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ తీసుకుంటే డిఫైన్ స్పీషెస్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషెస్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఎలా మాట్లాడతాము అనేది. అండ్ జెనెటిక్ డైవర్సిటీ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్ రాయాలి. అండ్ రీజన్స్ ఫర్ గ్రేటర్ బయోడైవర్సిటీ ఇన్ ట్రాపిక్ రీజన్లో మాత్రమే ఎందుకు అంత ఎక్కువ బయోడైవర్సిటీ ఉంటుందని చెప్పి రీజన్స్. సో మేము మీకు క్లియర్గా ఏమేం పాయింట్స్ రాయాలి అని చెప్పి ఈ పీడిఎఫ్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే ఈవిల్ క్వాడ్రాట్. సో ఈవిల్ క్వాడ్రాట్లో 4 సైడ్ హెడ్డింగ్స్, వాటికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటి, వీటికి కూడా చాలా ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, వాటిని ఎలా కన్జర్వ్ చేయాలి అనే పాయింట్స్. అండ్ నెక్స్ట్, సో ఈ రివర్ట్ పాపర్ హైపోథసిస్ ఎవరిచ్చారు, అసలు ఆ హైపోథసిస్ అంటే ఏంటి, ఎకోసిస్టమ్కి దానికి కనెక్షన్ ఏంటి. అండ్ నెక్స్ట్, ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏంటి, ఇన్సిట్యూ కన్జర్వేషన్లో ప్రొటెక్షన్ ఎలా ఇస్తారు వైల్డ్ లైఫ్కి. సో ఇవన్నీ డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్లో కవర్ చేస్తాం. అలానే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్కి వచ్చేసరికి గ్లాండులర్ ఎపిథీలియం. మోస్ట్లీ ఈ చాప్టర్లో ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. డయాగ్రామ్ విత్ లేబులింగ్. ఆ డయాగ్రామ్కి కింద డిస్క్రిప్షన్ రాయాలి, ఆ డయాగ్రామ్కి ప్రాపర్ లేబులింగ్ వేయాలి. డయాగ్రామ్కి కూడా మీకు సపరేట్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటాయి. టైప్స్ ఆఫ్ కార్టిలేజ్, హ్యావర్షియన్ కెనాల్ సిస్టమ్, లింఫ్, స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మసిల్, అలానే స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మసిల్, మల్టీపోలార్ న్యూరాన్. ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ అవసరము. అండ్ వాటి అనాటమీ, వీలైతే వాటి ఫంక్షన్స్ కూడా రాయడానికి చూడండి. సో డయాగ్రామ్కి తప్పకుండా లేబులింగ్ వేయాలి. అండ్ నెక్స్ట్ చాప్టర్ యానిమల్ డైవర్సిటీ 1లో మీరు షార్ట్గా చదవాల్సిన క్వశ్చన్స్ అయితే యాంథోజోవన్స్, ఫ్లూక్స్, పాలికిడ్స్, క్రస్టేషియన్స్, రాకినిడా వీటన్ని సాలియంట్ ఫీచర్స్ రాసేయండి విత్ ఎగ్జాంపుల్స్. అండ్ నెక్స్ట్, ఇకినాయిడ్స్, హోలోథురాయిడ్. సో ఇవన్నీ యానిమల్ డైవర్సిటీ 1లో మీరు ష్యూర్గా చదవాల్సిన క్వశ్చన్స్. అండ్ యానిమల్ డైవర్సిటీ 2 కిందకు వచ్చేసరికి హాల్ మార్క్స్ ఆఫ్ కార్డేటా, బోనీ ఫిషెస్ వర్సెస్ కార్టిలేజినస్ ఫిషెస్, హార్ట్ ఆఫ్ ఫ్రాగ్, క్లాస్ యాంఫీబియా, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్. అండ్ తర్వాత చూసినట్టయితే ఫ్లైట్ మోడిఫికేషన్ ఆఫ్ బర్డ్స్. ఇది రిపిటేటివ్గా ఇప్పటికీ ఒక 6-7 టైమ్స్ ఇచ్చారు. జాగ్రత్తగా ప్రతి పార్ట్స్ యొక్క మోడిఫికేషన్ చూసుకోండి. రాటిటే బర్డ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇవి యానిమల్ డైవర్సిటీ 2కి సంబంధించిన మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, లోకోమోషన్ అండ్ రీప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవాలో లేటరల్ అపెండేజెస్ ఆఫ్ ఫ్లజెల్లా, ట్రాన్స్వర్స్ బైనరీ ఫిషన్, లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్, సూడోపోడియా,
పారామీషియం నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. ఈ చాప్టర్ నుంచి కూడా ప్రతి క్వశ్చన్కి మీరు డయాగ్రామ్ వేయాలి, లేబులింగ్ చేయాలి. కొన్ని క్వశ్చన్స్ అయితే ఓన్లీ డయాగ్రామ్ వేయమంటారు అంతే, ఓన్లీ డయాగ్రామ్కి మాత్రమే మార్క్స్ ఉంటాయి. అలానే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ తీసుకుంటే పారాసైటిక్ అడాప్టేషన్, హైపర్ట్రోఫీకి హైపర్ప్లాసియాకి మధ్యలో డిఫరెన్స్, పాథోజెనిసిటీ ఆఫ్ ఉచరేరియా బ్యాంక్ ఆఫ్ టీ, నథింగ్ బట్ ఫైలేరియల్ వామ్, అలానే న్యూమోనియా వాటి యొక్క ప్రొఫైలాక్సిస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ టొబాకో. అండ్ నెక్స్ట్, సో అడలోసెన్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్నరబుల్. ఎందుకు అడలోసెన్స్ని మనం వన్నరబుల్ ఏజ్ అంటాం? సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ కేస్ ఆఫ్ టీడీఏ, టొబాకో డ్రగ్ అబ్యూస్. ఖచ్చితంగా టొబాకో డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్లో సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి 8 మార్క్స్ అన్నా రావచ్చు లేదా 4 మార్క్స్ అన్నా రావచ్చు, చూసుకోండి. టీడీఏ అబ్యూస్, టొబాకో డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. అండ్ నెక్స్ట్ కాక్రోచ్ నుంచి వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ పర్టికులర్గా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్సే అడుగుతారు. మౌత్ పార్ట్స్, సెలెవరీ యాపరేటస్, ఒమెటీరియం. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఫైనల్లీ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ పర్టికులర్ చాప్టర్ నుంచే మీరు వాన్ హాఫ్ రూల్ వస్తుంది. టెరెస్ట్రియల్ యానిమల్స్ అడాప్టేషన్ ఫ్రమ్ డీహైడ్రేషన్, మెరైన్ యానిమల్స్ ఎలాగా హైపర్టోనిక్ కండిషన్స్కి అడాప్ట్ అవుతాయి, ఫ్రెష్ వాటర్ ఫిషెస్, సీ వాటర్ ఫిషెస్ అడాప్టేషన్స్ ఏంటి, యూరీ హ్యాలైన్ అంటే ఏంటి, స్టీనో హ్యాలైన్ అంటే ఏంటి, ఇంకా చూసినట్టయితే డెట్రిటస్ ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఎకలాజికల్ పిరమిడ్ టైప్స్ అవి ఎలాగ డిఫరెన్స్ ఉంటాయి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్కి, ఆక్వాటిక్ ఎకోసిస్టమ్కి, ఓజోన్ లేయర్ ఎలా డిప్లీట్ అవుతుంది అండ్ వాటి యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ ఎలా వస్తుంది, సో గ్లోబల్ వార్మింగ్కి రీజన్స్ ఏంటి, గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి. సో ఇలా ఈ టోటల్ 8 చాప్టర్స్ నుంచి వచ్చే 4 మార్క్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే మీకు ఇచ్చేసాం. ఈ క్వశ్చన్స్కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలా, మన డిస్క్రిప్షన్లోని లింక్ క్లిక్ చేయండి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది. అలానే ఈ మొత్తం క్వశ్చన్స్ యొక్క నోట్స్ కావాలి అంటే మన పీడబ్ల్యూ యాప్లో లాగిన్ అవ్వండి. సో గైస్, ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా అలాంటివన్నీ కమెంట్ బాక్స్లో పెట్టండి, మేము మీకోసం వీడియో చేస్తాం. సో గైస్, ఇలానే 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్కి మనం ఒక సపరేట్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం. ఆ ప్లేలిస్ట్ని ఫాలో అయిపోండి. మీ ఐపీ ఎగ్జామ్స్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీరు 60 అవుట్ ఆఫ్ 60 వచ్చేస్తుంది. ఈవెన్ స్టేట్ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్.